'హ్యాపీ డేస్', 'కొత్త బంగారు లోకం' ఈ 2 మూవీస్‌లో చెప్తే ఏది మీరు మళ్ళీ చేయడానికి ప్రిఫర్ చేస్తారు ఆ కైండ్ ఆఫ్ మూవీస్‌లో? మీకు లెఫ్ట్ ఐ ఇష్టమా? మీ రైట్ ఐ ఇష్టమా? అని అడిగితే ఏ ఐ ఇష్టమని చెప్తారు మీరు? లవ్ స్టోరీ చేయాలనుకుంటున్నారా? లేదంటే ఏదైనా డిఫరెంట్ స్క్రిప్ట్, జానరా ఎక్స్‌ప్లోర్ చేయాలనుకుంటున్నారా? మంచి స్టోరీ చేద్దాం అనుకుంటున్నాము. ఆఫ్టర్ 'నిందా' మూవీ మీ నుంచి ఇలాంటి కైండ్ ఆఫ్ జానర్స్, ఇలాంటి కైండ్ ఆఫ్ కంటెంట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? లేదంటే లవర్ బాయ్ వరుణ్ సందేశ్‌ని ఏమైనా కొంచెం మిస్ అవుతామా? ఆ కైండ్ ఆఫ్ స్టోరీస్ కూడా చేస్తారా? మీరు ఇప్పుడు చెప్తున్నా కదండి మీరు ఇట్స్ బీన్ 17 ఇయర్స్ ఇన్ ద ఇండస్ట్రీ కదా చూసుకుంటే. సో మెనీ హైస్, లోస్ చాలా చూసే ఉంటారు, చాలా ఎఫెక్ట్ అయి ఉంటారు. సో ఈ జర్నీలో మీతో పాటు కాన్స్టాంట్గా ఎవరు నిలబడి ఉన్నారు? ఆ పర్సన్స్ ఎవరు? కాన్స్టెంట్గా నా పక్కన నిలబడి ఉన్న వాళ్ళు ఈ జర్నీలో అంటే హ్యాపీ డేస్ అనే సినిమా చేస్తున్నప్పుడు నేను హీరో అయిపోదామని అయితే రాలేదండి నేను. సో ఎప్పుడైనా మీకు సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నప్పుడు హీరో అనే ఇమేజ్ వల్ల నాకు ఏమైనా డ్రాబ్యాక్ అవుతుందా కెరియర్లో అని ఎప్పుడైనా అలా అనిపించింది? యా ఐ మీన్ నిందాలో ఏదైనా ఒక్క యూనిక్ పాయింట్ ఉందా అపార్ట్ ఫ్రమ్ వరుణ్ సందేశ్? వరుణ్ సందేశ్ యూనిక్ పాయింట్ కాదండి ఈ సినిమాకి. ఈ సినిమాకి యూనిక్ పాయింట్ ఏంటంటే హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ రిషిత. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తుపాకీ.com. సో ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరో తెలుసా? లవర్ బాయ్ వరుణ్ సందేశ్ గారు. సో నిందా అనే మూవీతోని ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్తో త్వరలోనే మన ముందుకు రాబోతున్నారు. సో దాని విశేషాలేంటో మాట్లాడుకొని తెలుసుకుందాం. హాయ్ వరుణ్ గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ ఇన్ని రోజుల తర్వాత మిమ్మల్ని మళ్ళీ థియేటర్స్లో నిందాలో ఒక ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్తో చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో మాకే కాకుండా ఆడియన్స్కి కూడా కొన్ని మీ గురించి తెలుసుకోవాలని ఉంది. సో ఐ వాంట్ టు స్టార్ట్ విత్ యువర్ జర్నీ. సో ఇన్నేళ్ళైంది జర్నీ చేసి. సో ఫస్ట్ లాంగ్ బ్యాక్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు, ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ అడుగుపెట్టారు. సో ఎందుకు సడన్గా ఇండస్ట్రీలోకి ఎందుకు రావాలనిపించింది? ముందు నుండే ఆ జీల్ అనేది యాక్టర్ అవ్వాలి అని రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అనుకున్నారా? లేదంటే ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్లీ నేను అంత అయితే ప్లాన్ చేసుకోలేదు, టు బీ ఆనెస్ట్. నేను 12th గ్రేడ్లో ఉన్నప్పుడు యూఎస్లో అండ్ ఇలా ఆడిషన్స్ శేఖర్ గారు హ్యాపీ డేస్ అనేసి, అంటే మేము సినిమాలు అన్నీ చూస్తూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు. మా డాడీ అన్ని సినిమాలు చూపించేవాడు అనమాట వీకెండ్స్ మాకు థియేటర్కి తీసుకెళ్ళి. అండ్ ఆ టైంలో ఇలా శేఖర్ గారు ఒక సినిమా చేస్తున్నారు అండ్ హీస్ లుకింగ్ ఫర్ ఫ్రెష్ ఫేసెస్, న్యూ పీపుల్ కావాలనుకుంటున్నారంటే అప్పుడు ఒక చిన్న ఆడిషన్ ఇచ్చి పంపడం జరిగింది. అండ్ అది ఆయన దగ్గరికి వరకు రీచ్ అవ్వడం నా అదృష్టం అనుకుంటా నేను. ఆడిషన్ అండ్ ఈవెన్ ఒక పిక్చర్స్ కూడా కొన్ని నాది పంపించాము. అండ్ ఆఫ్టర్ దాట్ ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ హ్యాపీ డేస్. సో నేను దాని ముందర ఎప్పుడు ప్రీ ప్లాన్డ్గా అయితే అనుకోలేదు. బట్ ఐ మీన్ నేను ఎప్పుడు థియేటర్ కానీ డ్రామాస్ కానీ ఇవేం చేయలేదు నేను నా చిన్నప్పుడు. బట్ ఐ గెస్ ఐ థాట్ దట్ వుడ్ బి అ కూల్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ డేస్ సినిమాకి సెలెక్ట్ అయినందుకు నాకు ఫస్ట్ షాక్డ్ అండ్ దెన్ ఐ థాట్ దట్ వుడ్ బి అ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ సో మా పేరెంట్స్ కూడా సపోర్టివ్ ఉన్నారు. మేమంటే సినిమాలు చూసేవాళ్ళం, అంతా ఉండింది. సినిమా అంటే ఇష్టం. మా ఫ్యామిలీ మొత్తం ఎప్పటి నుంచో ఫ్రమ్ జనరేషన్స్ అందరూ మూవీ బఫ్స్ అనమాట. అండ్ సో అలా ఆ టైంలో నాకు ఈ ఆపర్చునిటీ రావడం జరిగింది. అండ్ ఐ థాట్ ఇట్ వుడ్ బి అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ అండ్ ఐ డిసైడెడ్. ఓకే, రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ మీ జర్నీలో చూసుకుంటే యు ఆర్ ఫేమస్ ఫర్ ద లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ మూవీస్ కదా. సో ఒక విధంగా చెప్పుకోవాలి అని అంటే మీరు లవ్ స్టోరీస్ అనేది మీకు ఒక బ్రాండ్ లాగా మారిపోయింది. సో ఆ ఇమేజ్ అనేది వచ్చేసింది. సో ఇంటెన్షనల్గా ఏమైనా రామ్ కామ్స్ పిక్ చేసుకునే వాళ్ళ, లేదంటే యాక్సిడెంటల్గా అలాంటి స్క్రిప్ట్స్ మీ దగ్గరికి ఎక్కువగా వచ్చేదా? అంటే ఇది యాక్సిడెంటల్గా లేకపోతే నేను పిక్ చేసుకోవడం అనేది కాదండి. బేసిక్గా నాకు ఆ టైంలో స్టోరీస్ చెప్పడానికి వచ్చేవాళ్ళు నాకు లవ్ స్టోరీసే చెప్పేవాళ్ళు. సో లైక్ వాట్ ఎవర్ స్టోరీ ఐ వాజ్ గెటింగ్ టు మీ, ఎవరైనా నేరేషన్ నాకు ఇవ్వడానికి వస్తే వాళ్ళు నాకు లవ్ స్టోరీసే చెప్పేవాళ్ళు.
సో ఇంకా అంటే ఆ టైంలో నేను రాసుకుని నేను డైరెక్ట్ చేసుకుని నేను చేయలేను కదా. సో ఇంకా నాకు వచ్చిన స్టోరీస్లో నాకు వచ్చిన కథల్లో నేను బెస్ట్ ఏది అనిపించిందో నాకు అనుకుంటూ చేస్తూ వెళ్ళాను. ఓకే, గ్రేట్. ఇట్స్ బీన్ 17 ఇయర్స్ ఇన్ ద ఇండస్ట్రీ కదా చూసుకుంటే. సో మెనీ హైస్ లోస్ చాలా చూసే ఉంటారు, చాలా ఎఫెక్ట్ అయి ఉంటారు. సో ఈ జర్నీలో మీతో పాటు కాన్స్టాంట్గా ఎవరు నిలబడి ఉన్నారు, ఆ పర్సన్స్ ఎవరు? కాన్స్టెంట్గా నా పక్కన నిలబడి ఉన్న వాళ్ళు ఈ జర్నీలో అంటే మా ఫ్యామిలీ అండి. డెఫినెట్గా వాళ్ళు నాకు కాన్స్టెంట్గా ఉన్నారు. వాళ్ళ నుంచి సపోర్ట్, వాళ్ళ నుంచి ఎంకరేజ్మెంట్. అండ్ ఇప్పటికీ నేను ఒక సినిమా చేస్తున్నా అంటే క్యూరియాసిటీతో ఉన్న కొంతమంది ప్రేక్షకులు కూడా ఉన్నారు. అండ్ సో హైస్ అండ్ లోస్ అనేది ఏ జర్నీలో అయినా కామన్ థింగ్, అది దట్స్ అండ్ హ్యాపెన్స్. అండ్ బట్ ఈ సినిమాతో నిందాతో ఐఎమ్ షూర్ దట్ పీపుల్ విల్ డెఫినెట్లీ లైక్ దిస్ ఫిల్మ్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ సినిమాలో కొత్తగా ఏముంటుందంటే నేను ఏం చెప్పగలనంటే స్టోరీస్ అన్నీ మ్యాక్సిమం ఎక్కడో అక్కడ ఎక్కడో అక్కడ చూసి చేసినవే ఉంటాయి. బట్ అందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ ప్రెజెంటేషన్ అండ్ స్క్రీన్ ప్లే. సో కథ చెప్పే విధానం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తీసే డైరెక్టర్ కూడా కరెక్ట్, he should be able to handle the movie and the scenes. సో రాజేష్ గారు ఆ విషయంలో బ్రిలియంట్. అండ్ నేను చాలా ఎక్సైటెడ్గా ఎదురు చూస్తూ ఉన్నాను. సో ఈరోజు నాకు హ్యాపీ ఏంటంటే అసలు నేను మా డైరెక్టర్ గారు నిన్న నైట్ మాట్లాడుకుంటే మేము మా సినిమా ఆల్రెడీ అంటే ఇక్కడ ఇంకా బుకింగ్స్ ఇప్పుడు ఓపెన్ అయి ఉంటాయి అనుకుంటా. బై టైం ఇది టెలికాస్ట్ అయినప్పటికీ బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. బట్ యుఎస్లో డాలస్లో ఆల్రెడీ ఒక 2 షోస్ ఫుల్ అయిపోయినాయి. బేసిక్గా అడ్వాన్స్ బుకింగ్ 2 షోస్ ఫుల్ అయిపోయి ఇంకొక థియేటర్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఓన్లీ డాలస్ టెక్సస్లో 3 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది మా సినిమా. సో దట్స్ నాకు ఏంటంటే చాలా ఏళ్ల తర్వాత ఈ హౌస్ఫుల్ ఆన్లైన్ బుకింగ్లో చూడడము నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ నేను అదే చెప్పినా కదండి, దిస్ అ వెరీ నీట్, క్లీన్ అండ్ బ్యూటిఫుల్లీ narrated అండ్ బ్యూటిఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ సినిమా ఇది. సో దట్స్ వై ఐ థింక్ దట్ పీపుల్ ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుందని నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఓకే, అంటే నిందా లాంటి ఒక మిస్టరీ థ్రిల్లర్ మూవీ చేస్తున్నప్పుడు పర్సనల్గా మీరే ఏం చేంజెస్ నోటీస్ చేశారు? అంటే హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ యాక్టింగ్ ఇన్ రెగ్యులర్ మూవీస్? ఫర్ అన్ ఆర్టిస్ట్ అండి, ఫర్ అన్ యాక్టర్, మీరు రామ్ కామ్ ఇచ్చినా, లేకపోతే ఇంకో హారర్ క్యారెక్టర్ ఇచ్చినా, లేకపోతే ఇంకో కాలేజ్ స్టూడెంట్ ఇచ్చినా, ఇంటర్ ఇచ్చినా, వన్స్ యూ ఇఫ్ ఒక ఆర్టిస్ట్ అండ్ ఒక యాక్టర్, అట్లీస్ట్ నా పర్స్పెక్టివ్లో, ఎందుకంటే అందరికీ నేను చెప్పలేను, బట్ దానిలోంచి నాకు ఒక క్యారెక్టర్ నచ్చి నేను అందరూ ఒకసారి వెళ్ళానంటే ఐ జస్ట్ గో ఇన్ టు ఇట్. సో నాకు అది ఏ సినిమా అయినా we try to do the same thing as actors. We try to అది ఏం కావాలి, డైరెక్టర్ ఏం కావాలి, డైరెక్టర్ ఏం ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాడు స్క్రీన్ మీద అని చూసి ఒక యాక్టర్గా మేము అదే చేయడానికి ట్రై చేస్తాను నేనైతే. సో ఈ సినిమాలో ఏంటంటే ఇది కంప్లీట్లీ ఒక డైరెక్టర్స్ ఫిల్మ్ అండి. ఇది టు బీ ఆనెస్ట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డైరెక్టర్స్ మూవీ. అండ్ ఆయన అందరు పర్ఫార్మెన్సెస్ చాలా బాగా ఎక్స్ట్రాక్ట్ చేశారు. అండ్ మీరు సౌండ్ కానీ లేకపోతే మీరు విజువల్స్ చూస్తే కానీ ట్రైలర్లో కానీ టీజర్స్లో కానీ చాలా ఎస్థెటిక్గా చాలా నీట్గా ఉంటాయి. అంటే టెక్నికల్ స్టాండర్డ్స్ ఎక్కడ తగ్గకుండా చేశాం ఈ సినిమాని. సో ఐమ్ హోపింగ్ 21st నాడు అందరూ చూసి మంచి సక్సెస్ చేస్తారని నేను అవుతుంది తప్పకుండా. అండ్ ట్రైలర్ మీరు చెప్పినట్టు ట్రైలర్లో చూస్తుంటే ఒక ఇప్పటివరకు చూడని కొత్త వరుణ్ సందేశ్లో కనిపిస్తున్నాడు. అంటే చాలా మెచ్యూర్డ్ యాక్టర్ లాగా కనిపిస్తున్నాడు. సో మీ జర్నీ ఒక ప్లస్ అయింది అనుకుంటారా? అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్లో మిమ్మల్ని మీరు ప్రొఫెషనల్గాను పర్సనల్గాను ఎలా మోల్డ్ చేసుకున్నారు? నేను నా ఎక్స్పీరియన్స్ అనేది హెల్ప్ చేసింది అనుకుంటాను. జర్నీ అంటే నేను చెప్పలేను, బట్ ఎక్స్పీరియన్స్ ఏదైతే నేను 2007 నుంచి ఇక్కడ ఉన్నాను. అండ్ నేను ఐ గెస్ జర్నీ కూడా ఎక్స్పీరియన్స్. అండ్ ఐ థింక్ ఇట్ మేడ్ మీ చూస్ దిస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్. ఎందుకంటే నాకు ఫస్ట్ ఏమనిపించిందంటే నేను ఈ స్టోరీ విన్నప్పుడు అప్పా ఇది కదా నేను చేయాల్సింది. నేను చాలా ఎక్సైట్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆయన నేరేషన్ ఇస్తున్నప్పుడు కానీ స్టోరీ చెప్తున్నప్పుడు కానీ ఆయన ఎక్కడెక్కడ అంటే హైస్ అండ్ లోస్ అనేవి సినిమాలో చాలా ఇంపార్టెంట్. అండ్ మా డైరెక్టర్ గారు చాలా బ్యూటిఫుల్గా ఎగ్జిక్యూట్ చేశారనిపించింది నాకు. అండ్ అది నేను వింటున్నప్పుడు నాకు మంచి అంటే ఐ వాజ్ సో క్యూరియస్. అంటే ఇప్పుడు ఒక మిస్టరీలో
వీళ్ళు చేశారా వాళ్ళు Yeah. చేశారా, వీళ్ళు చేశారా ఒక గెస్సింగ్ సంథింగ్ ఇస్ ఎగ్జైటింగ్. ఒక గెస్సింగ్ గేమ్ అనేది నడుస్తుంది. ఎస్. సో అది చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. Yeah. అంటే నిందాకి డైరెక్షన్, ప్రొడక్షన్, అదే ప్రొడ్యూసర్గా రైటింగ్ కూడా అన్ని రాజేష్ గారే చేశారు కదా. ఇన్ని హోల్ స్ట్రీమ్స్ని అసలు ఎలా హ్యాండిల్ చేయగలిగారు? అసలు మీ ఇద్దరు ఎలా కలిసారు? ఎలా స్టార్ట్ అయింది ఇది? ఆయన ఎలా చేశారో మీరు ఆయన్నే అడగాలి, నాకు అర్థం కాదు ఎలా చేశారో. బట్ మా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే మేము ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాము. ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి మేము వేరే స్క్రిప్ట్ ఒకటి అనుకున్నాము. అండ్ ట్రావెల్ ఇన్ ద సెన్స్ ఫోన్లోనే కాల్స్లోనే మాట్లాడేవాళ్ళం. అండ్ ఆయన ఒక స్క్రిప్ట్ చెప్పారు. అండ్ అది ఏంటంటే కొంచెం బడ్జెట్ అది ఎక్కువ ఉండింది ఆ టైంలో. సో నో వన్ కేమ్ ఫార్వర్డ్, అంత ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు రాలేదు. సో ఇంకా దాన్ని కొంచెం ఇంకా సైడ్కి చేసి ఇంకొన్ని రోజు మళ్ళీ ఫోన్స్లోనే ఉన్నాము. ఒకరోజు రాజేష్ గారే మళ్ళీ ఫోన్ చేసి ఇంకో స్క్రిప్ట్ ఉంది, ఇది కొంచెం రీజనబుల్ బడ్జెట్లో చేయొచ్చు, ఒకసారి ఐ వాంట్ యూ టు లిసన్ టు ఇట్ అని నాకు చెప్తే తప్పకుండా అండి అని ఇక్కడ మేము కలిసాము. కలిసిన తర్వాత నాకు ఆయన కంప్లీట్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ 20 minutes స్టోరీలా చెప్తారనుకున్నా. ఆయన అడిగారు ఎట్లా కంఫర్టబుల్ అంటే, నాకు మీరు కంఫర్టబుల్గా చెప్పండి, అది నాకు ఇంపార్టెంట్ అంటే. నేరేషన్ మొదలెడితే 2 hours స్టోరీ విన్నాను, మొత్తం కంప్లీట్ నేరేషన్ విన్నాను 2 hours విత్ స్క్రీన్ ప్లే అండ్ మొత్తం డీటెయిల్డ్ నేరేషన్ ఇచ్చారు నాకు. అది విన్న తర్వాత నేను ఇంకా ఐ వాజ్ సో ఎక్సైటెడ్, నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించి ఓకే అండి నేను ఇప్పుడే వస్తాను, ఒక 5 minutes అలా పక్కకి వెళ్ళాను, జస్ట్ ఆలోచించాను, ఇంకా 5 minutesలో ఇది మనం డన్, వీ డూయింగ్ దిస్ మూవీ అని చెప్పాను ఆయనకి. అండ్ సో అలా మా జర్నీ స్టార్ట్ అయింది. అండ్ అప్పటిదాకా నాకు తెలియదు ఆయన ప్రొడ్యూసర్ ఏంటని అడగలేదు, ఎందుకంటే ఆయనతో జర్నీ ఉంది, ట్రావెల్ ఉంది కాబట్టి. ఆయనతో మాట్లాడి నేను మీరు స్టోరీ వినండి అంటే నేను ఫస్ట్ వినేసిన తర్వాత అప్పుడు ఆయన నాకు బేసిక్గా నేనే ప్రొడ్యూస్ చేస్తున్నానండి సినిమా అని నాకు ఆయన చెప్పారు. సో ఐ వాజ్ లైక్, అది నాకేంటంటే నాకు ఆ స్టోరీ విన్న తర్వాత ఆల్రెడీ ఒక ఎక్సైట్మెంట్, ఒక కాన్ఫిడెన్స్ ఇన్ ద స్క్రిప్ట్, ఒక మంచి సినిమా చేస్తున్నామని నమ్మకం వచ్చింది. బట్ ఎక్కడైతే ఆయన నేనే ప్రొడ్యూస్ చేసిన అన్న తర్వాత ఆయనకి కూడా అంతే కాన్ఫిడెన్స్ ఉంటేనే పెడతాడు. వాళ్ళు రిస్క్ చేసి పెట్టాలంటే ప్రోడక్ట్ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండాలి కదా ఫస్ట్. సో ఆ కాన్ఫిడెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ డెఫినెట్గా ఆయన ఈ సినిమా తర్వాత హీల్ బీ ఏ ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్ ఫర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి, ఒక మంచి దర్శకుడు దొరికాడని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. ఓకే, ఈ క్యారెక్టర్ చేయడానికి మీకు ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చారా? లేదండి, నేను స్టోరీ విన్నప్పుడు అంటే ఆయన ఈ సినిమా ఈ స్క్రిప్ట్ని ఎవరికి పిచ్ కూడా చేయలేదు, అంటే ఇంకెవరికి చెప్పలేదు ఆయన అంటే యాక్టర్స్కి ఆయన ఇంట్లో కొంతమందికి చెప్పారు, బట్ ఏ యాక్టర్కి ఆయన పిచ్ చేయలేదు. సో హీ ఫస్ట్ పిచ్ మీ ఈ స్టోరీ నాకు ఫస్ట్ చెప్పారు ఆయన. అండ్ ఆయన చెప్పినప్పుడు నేను మామూలుగా ఆయనతో అడిగితే ఏంటి మీరు అనుకున్నంటే he wrote the story first, but then he thought that he saw me in the character. And ఆయన కూడా నేను అడిగితే ఏం చెప్పారంటే, నాకు ఈ సినిమాలో నేను ఎందుకు ఇలాంటి క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంది అనుకుంటున్నా అంటే, బికాజ్ మీరు టిపికల్గా మీరు చేసిన సినిమాలు అన్నీ లవ్ స్టోరీస్, అండ్ ఈ లవ్ స్టోరీస్ని మీరు చేశారు రైట్, అంతా ఓకే, బట్ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద రాబోతున్నారు అండ్ ఒక డిఫరెంట్ కంప్లీట్లీ ఐ వాంట్ టు షో ఇన్ ఎ డిఫరెంట్ వే అండ్ ఐ థింక్ దట్ విల్ బీ ఫ్రెష్ ఫర్ ద పీపుల్. ఈ లవ్ స్టోరీస్ నన్ను చూసి కొంతమంది డెఫినెట్గా బోర్ కొట్టి ఉంటుందేమో. సో ఒక కొత్తగా మిమ్మల్ని ప్రజెంట్ చేద్దాం అనుకున్నారు ఆయన, అండ్ నాకు అది చాలా బాగా నచ్చింది. సో దాని తర్వాత మేము షూటింగ్కి వెళ్ళిన తర్వాత ఒక అంటే దాని ముందర నుంచి మాట్లాడుతూ ఉన్నాం ఎలా చేద్దాం క్యారెక్టర్ ఏంటి అని. షూటింగ్ వెళ్ళాక ఐ షోడ్ హిమ్ ఫ్యూ వేరియేషన్స్, ఇలా చేద్దామా లేకపోతే ఇలా చేద్దామా అని చెప్తే ఆయన చూసి నాకు ఇది బాగుంది, దీన్ని ఫిక్స్ అయిపోదాం అని చెప్పారు. బాడీ లాంగ్వేజ్, ద వే ఆఫ్ డైలాగ్స్ చెప్పే విధానం కానివ్వండి, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి డైలాగ్స్ కానివ్వండి, డిక్షన్ కానివ్వండి, చెప్తాక ఒక టెంపోలో అనుకుని ఇంకా వెళ్ళిపోయాం మేము. ఓకే, అవుట్ ఆఫ్ మీ కంఫర్ట్ జోన్ వచ్చి చేశారు కాబట్టి అసలు హోల్ వర్కింగ్ ప్రాసెస్ అనేది ఎలా అనిపించింది? నా కంఫర్ట్ జోన్, నేను చాలా మంచి కంఫర్ట్ జోన్లో ఉన్నా, అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ అయితే చేయలేదు నేను. అంటే చాలా వరకు లవ్ స్టోరీస్లో కనిపించారు కదా, సో థ్రిల్లర్ అనేసరికి కంప్లీట్ మీరు చెప్పినట్టు బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ ఉండాలి, డైలాగ్ డెలివరీ ఇవన్నీ చాలా డిఫరెంట్ ఉండాలి కదా. సో చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఏదైనా కొత్తగా ఏదైనా నేర్చుకున్నారా? ఎక్స్పీరియన్స్ చాలా అంటే కొత్తగా నేర్చుకున్నానంటే ఈ సినిమా వరకు నేను చాలా నేర్చుకున్నది ఏంటంటే, నేను ఇప్పటిదాకా నేను ప్రొడక్షన్ సైడ్ నుంచి ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఎలా ఉంటుందో, ఎలా అంటే వాళ్ళకి ఎన్ని బ్యాక్ ఎండ్లో వాళ్ళు ఎన్ని థింగ్స్ మేనేజ్ చేయాలి, ఇవన్నీ రాజేష్ గారితో నాకున్న రిలేషన్షిప్, నాకు ఆయనతో ఉన్న బాండ్ వల్లే. ఎందుకంటే ఆయన నాకు అన్నీ షేర్ చేస్తాడు. ఆయన హీస్ అ వెరీ
అసలు హీజ్ అ జెంటిల్మ్యాన్, హీజ్ అ జెమ్ ఆఫ్ అ పర్సన్ అని చెప్పాలి నిజంగా. అండ్ నాకు ఒక బ్రదర్ దొరికారు, ఆయన ఫ్యామిలీ అనే నేను అనుకుంటాను ఇప్పుడు. సో అంత క్లోజ్ మేము. అండ్ నేను చాలా థింగ్స్ నాకు నేర్చుకున్నాను ఈ సినిమాలో, అంటే టెక్నికలీ కానివ్వండి అండ్ ప్రొడక్షన్ సైడ్ నుంచి కానివ్వండి. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా. అండ్ సో బిసైడ్స్ దట్ ఇట్ వాజ్ మేము చాలా అంటే ఆల్మోస్ట్ ఒక 25 డేస్లో సినిమా తీయేసాము. సో దానికి ఏంటంటే చాలా మిటిక్యులస్ అండ్ చాలా టైం తీసుకుని ప్రీ ప్రొడక్షన్ చేశారు ఆయన. సో ఎవ్రీథింగ్ వాజ్ ఆల్రెడీ ఆన్ పేపర్, ఎట్లా చేస్తారు, ఏ షాట్ ఎక్కడ పెట్టుకుని అన్ని ప్రాపర్ ప్లానింగ్తో ఆయన దిగారు. అండ్ ఇంత క్వాలిటీగా, ఇంత టెక్నికలీ, ఇంత సౌండ్గా, ఇంత బ్రిలియంట్గా చేస్తే నేనే ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఐ వాజ్ సో హ్యాపీ. ఎందుకంటే ఆయన చెప్పింది నేను స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ అయితే సినిమా ఇట్ విల్ బి ఎ గుడ్ సినిమా అనుకున్నా. బట్ దాన్ని ఆయనకి చెప్పిన దానికన్నా ఇంకా హీ వెంట్ ఫ్యూ స్టెప్స్ అహెడ్ అండ్ మేడ్ ద ఫిల్మ్. ఓకే. అండ్ మీరు ఇప్పటివరకు చూసుకుంటే ఓటీటీలో అనేది ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ఓటీటీలో ఎక్స్ప్లోర్ చేయడానికి ఆర్ యూ ఓపెన్ టు వర్క్ ఇన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ టూ? యా, ఐ మీన్ ఐఎమ్ ఓపెన్ టు వర్క్ విత్ ఓటీటీ ప్లాట్ఫామ్స్. నాకు అలా ఏం లేదు. ఓకే. స్క్రిప్ట్స్ అంతగా ఏమైనా మీకు ఎగ్జైటింగ్గా అనిపించింది? ఎక్సైటింగ్గా వస్తే డెఫినెట్గా యూనో వెదర్ ఇట్స్ అది నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అయినా, లేకపోతే మెయిన్ లీడ్ అయినా, లేకపోతే ఇంకో క్యారెక్టర్ అయినా, మంచి క్యారెక్టర్ విత్ గుడ్ వెయిట్ అండ్ పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ ఉండే క్యారెక్టర్ అయితే ఐఎమ్ రెడీ టు డూ ఇట్. అంటే ఇప్పుడు చూసుకుంటే చాలా పెద్ద స్టార్స్తో సహా అందరూ చేస్తున్నారు కదా ఓటీటీ. సో అందుకే ఆ డౌట్ వచ్చి మిమ్మల్ని అడిగాను. అండ్ ఇప్పటి వరకు నేను చేశాను యాక్చువల్లీ రీసెంట్గా ఒక సినిమా, అది అంతమందికి తెలియలేదు. యా, చిత్రం చూడడానికి ఒక సినిమా రీసెంట్గా రిలీజ్ అయింది. అవునవును, పీపుల్ నోస్ దట్. ఒక స్మాల్ బడ్జెట్ ఆర్ మీడియం బడ్జెట్ ఫిలిం తీసినప్పుడు థియేటర్లో రిలీజ్ చేయడం సేఫ్ సైడ్ అంటారా, లేదంటే ఓటీటీకి వెళ్ళడం బెటర్ అంటారా మీ ఒపీనియన్లో? నా ఒపీనియన్లో చెప్పాలంటే ఒక మంచి సినిమా తీస్తే అది 110% థియేటర్లోనే రిలీజ్ చేయాలంటాను నేను. ఎందుకంటే బికాస్ థియేటర్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ అండి. ఒక ఫ్యామిలీకి కానీ లేకపోతే ఒక ఫ్రెండ్స్కి కానీ మనము ఒక థియేటర్కి వెళ్తున్నామంటే ఆల్మోస్ట్ ఒక సగం రోజు మనం దానికి డెడికేట్ చేసేయాలి. రైట్, మనం వెళ్ళక ముందు రెడీ అవ్వాలి, వెళ్ళడానికి ఒక గంట వేసుకొని రావడానికి ఒక గంట, అక్కడ ఒక 2 hours, ఒక 5-6 hours, అంటే ఆల్మోస్ట్ ఇట్స్ లాంగ్ టైమ్ టు గివ్ టు అ మూవీ. సో అలాంటప్పుడు ఒక సినిమా వస్తున్నప్పుడు అండ్ మీరు దాని టీజర్స్, ట్రైలర్స్ ఇవి చూసి నచ్చితే డెఫినెట్గా ఇట్ విల్ బీ గ్రేట్ ఇఫ్ యూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్. బికాస్ ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు మనం ఇంట్లో సినిమా చూస్తున్నామంటే కాల్ వస్తే మనం పక్కకి వెళ్తాం, డోర్ ఎవరన్నా కొడితే వెళ్తాం, స్విగ్గీ ఫుడ్ వచ్చాడని వెళ్తాము, పాజ్ చేస్తాము. బట్ ఆ థియేటర్లో అనేది యూ గెట్ అంటే ఆ సినిమా ప్రపంచంలోకి వెళ్ళిపోతాం మనం అనేది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ థియేటర్. సో నేను ఎప్పుడు ఆబ్వియస్గా థియేటరే అని చెప్తాను. ఓకే. బట్ ఓటీటీ ఆల్సో ఇట్స్ అ బ్రిలియంట్ థింగ్ బికాజ్ ఎందుకంటే ఇట్ బ్రింగ్స్ ఇట్ టు యువర్ హౌస్. సో దోస్ ఆర్ ఏంటంటే ఆ రెండు డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. డిఫరెంట్ స్క్రిప్ట్స్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ఓటీటీలో పెద్దగా స్కోప్ ఉంటుందని కూడా చాలామంది యాక్టర్స్ ఓటీటీ చేయడానికి ఎక్స్పెరిమెంట్ చేయడానికి కూడా వస్తుంటారు కదా. ఓటీటీ బేసిక్గా ఏంటంటే యూ కెన్ వాచ్ మూవీస్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ యూ వాంట్ కదా. ఏ భాషలో అయినా సినిమాలు మీరు చూడొచ్చు. మన లాంగ్వేజ్లో డబ్బింగ్ అయినా చేసుకొని చూడొచ్చు, లేకపోతే సబ్ టైటిల్స్తో అయినా ఏ సినిమా అయినా చూడొచ్చు. అది దట్ గివ్స్ దట్ అది చాలా చాయిస్ ఇస్తుంది బేసిక్గా. ఒకవేళ మీరు ఓటీటీలో ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటే ఏ కైండ్ ఆఫ్ జానర్ వీ కెన్ ఎక్స్పెక్ట్? ఏ కైండ్ ఆఫ్ జానర్ అనేది నాకు I don't think that plays a huge factor. నాకు మంచి సినిమా, మంచి స్క్రిప్ట్ అండ్ మంచి కాంటెంట్ అనేది ఇంపార్టెంట్. అండ్ నాకు నేరేషన్ చెప్తున్నప్పుడు, ఒక స్టోరీ చెప్తున్నప్పుడు ఆ డైరెక్టర్ అనే ఆయన ఎవరైతే నాకు చెప్తున్నారో ఆయన ఎగ్జిక్యూట్ చేయగలడా లేదా అనేది నాకు దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. జానర్ ఏదైనా అవనివ్వండి, కామెడీ అవనివ్వండి, హారర్. నేను హారర్ సినిమాలు చూడను అసలు. బట్ నేను అదే అన్నా, హారర్ సినిమా చేయడానికి అయితే నాకు ప్రాబ్లం లేదు, చూడడానికి భయం. కానీ సో నాకు అలా ఈ జానర్ ఆ జానర్ అనేది లేదు. ఐ వాంట్ టు డూ గుడ్ సినిమా విత్ అ గుడ్ స్క్రిప్ట్. ఇప్పటి వరకు మీ జర్నీలో చూసుకుంటే చాలా ఏళ్ళు దాటిపోయింది కాబట్టి అంటే హౌ డిఫికల్ట్ ఈజ్ ఇట్ టు సర్వైవ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ వితౌట్ బ్యాక్గ్రౌండ్ లేకుండా, సపోర్ట్ లేకుండా, అసలు అకార్డింగ్ టు యూ? యా, నేను అదే అండి, బ్యాక్గ్రౌండ్ లేకుండా, సపోర్ట్ లేకుండా అంటే బ్యాక్గ్రౌండ్ అనేది అది పక్కన పెట్టేస్తే సపోర్ట్ లేకుండా ఎవరు ఇన్ని రోజులు ఉండలేదు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ నన్ను ఇప్పటిదాకా సపోర్ట్ చేస్తూ నాతో
ఇన్నేళ్ళు నేను ఈ జర్నీలో ఇన్ని సినిమాలు నావి వర్కౌట్ కాకపోయినా కూడా నన్ను నమ్మి నన్ను సపోర్ట్ చేస్తూ అండ్ నన్ను ఎంకరేజ్ చేస్తూ అండ్ ఇంకా నాతో సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ అలాగే నా సినిమాలు చూస్తున్న ప్రేక్షకులకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానండి. దట్ ఈస్ సంథింగ్ దట్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్. ఓకే, గ్రేట్. ఇప్పటివరకు మీరు చేసిన మూవీస్లో చూసుకుంటే వేరే మూవీస్లో కూడా సపోర్టింగ్ రోల్స్ అనేవి చేశారు. సో ఎప్పుడైనా మీకు సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నప్పుడు హీరో అనే ఇమేజ్ వల్ల నాకు ఏమైనా డ్రాబ్యాక్ అవుతుందా కెరియర్లో అని ఎప్పుడైనా అలా అనిపించింది? నేను ఎప్పుడు అలా అనుకోలేదండి. ఎందుకంటే నేను హ్యాపీ డేస్ అనే సినిమా చేస్తున్నప్పుడు నేను హీరో అయిపోదామని అయితే రాలేదండి. నేను ఒక సినిమాలో చేస్తున్నా, ఒక మంచి యాక్టర్గా, ఒక మంచి నటుడిగా జనాలకి నేను ఒక మంచి నటుడిగా తెలియాలని నేను కోరుకుంటున్నాను. నేను ఇప్పటికీ ప్రయత్నిస్తున్నాను. నేను ప్రతి సినిమాకి నేను ఇంకా ఏం చేయొచ్చు ఒక యాక్టర్గా. వెదర్ ఇట్స్ మోస్ట్లీ మెంటలీయే ఉంటుంది. గెటింగ్ ఇన్ టు అ క్యారెక్టర్ ఇస్ ఆల్ ఐ ఫీల్ ఇట్స్ ఇన్ ద మైండ్. అది మైండ్లోనే అది ఉంటుంది. సో నేను ప్రతి సినిమాకి ఐ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్, వెదర్ ఇట్స్ మై బాడీ లాంగ్వేజ్, వెదర్ ఇట్స్ మై డిక్షన్, ఆర్ వెదర్ ఇట్స్ ఇంకేదైనా కానివ్వండి, మై ఎక్స్ప్రెషన్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, నేను ఐ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్ ఎవ్రీ మూవీకి. హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం ఈ 2 మూవీస్లో చెప్తే ఏది మీరు మళ్ళీ చేయడానికి ప్రిఫర్ చేస్తారు ఆ కైండ్ ఆఫ్ మూవీస్లో? మీకు లెఫ్ట్ ఐ ఇష్టమా, మీ రైట్ ఐ ఇష్టమా అని అడిగితే ఏ ఐ ఇష్టం అని చెప్తారు మీరు? 2 కళ్ళు ఇంపార్టెంట్. మరి అంతే కదండి. ఓకే, మీ మూవీస్లో మీ వైఫ్ వితికా గారికి ఇష్టమైన మూవీ ఏంటి? వితికాకి కొత్త బంగారు లోకం చాలా ఇష్టమైన సినిమా. ఫ్యూచర్లో వితికా గారితో చేసే ఐడియాస్ ఏమన్నా ఉన్నాయా? ప్రెసెంట్ అయితే ఐడియాస్ ఏం లేవు. మేబీ అలాంటి స్క్రిప్ట్ వస్తే మేబీ వీ కెన్. లవ్ స్టోరీ చేయాలనుకుంటున్నారా, లేదంటే ఏదైనా డిఫరెంట్ స్క్రిప్ట్ జానరా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారా? మంచి స్టోరీ చేద్దాం అనుకుంటున్నాము. చేస్తే అదిరిపోవాలి. మేమిద్దరు సినిమా చేస్తే ఆ స్టోరీ అదిరిపోవాలి బేసిక్గా. అప్పటిదాకా అయితే చేయము. ఒకలాంటి స్టోరీ వస్తేనే తను సినిమా చేస్తాము. సో వీ డోంట్ వాంట్ టు డూ ఒక రొటీన్ సినిమా, ఒక రొటీన్ లవ్ స్టోరీ చేయాలని అయితే మాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. బట్ ఆఫ్టర్ నిందా మూవీ మీ నుంచి ఇలాంటి కైండ్ ఆఫ్ జానర్స్, ఇలాంటి కైండ్ ఆఫ్ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే లవర్ బాయ్ వరుణ్ సందేశ్ని ఏమైనా కొంచెం మిస్ అవుతామా, ఆ కైండ్ ఆఫ్ స్టోరీస్ కూడా చేస్తారా? మీరు ఇప్పుడు చెప్తున్నా కదండి, మీరు ఈ సినిమా తర్వాత ఇంకో సినిమా త్వరలో మేము లుక్ అనౌన్స్ చేస్తాము, టైటిల్ అనౌన్స్ చేస్తాము అండ్ ప్రమోషన్ స్టార్ట్ చేస్తాము ఆ సినిమాకి. యాజ్ ఆఫ్ నౌ అయితే ఆగస్ట్లో ప్లాన్ చేస్తున్నాం ఆ సినిమా రిలీజ్ చేయడానికి. సో వాళ్ళ గురించి ఫస్ట్ నిందా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక 2 వీక్స్ ప్రశాంతంగా రిలాక్స్ అయ్యి నేను ఒక 10 డేస్ ఒక చిన్న ట్రిప్ ఏమైనా వేసి మళ్ళీ వచ్చిన తర్వాత ఆ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేస్తాము. సో ఆ సినిమా కూడా ఇట్ విల్ బీ అ వెరీ వెరీ కంప్లీట్ డిఫరెంట్ ఫిల్మ్. అండ్ అది మీరు పోస్టర్ రిలీజ్ అయిన అప్పటికే అందరికీ తెలిసిపోతుంది ఏంటిది అనుకుంటారు ఖచ్చితంగా. ఒక క్యూరియాసిటీ అయితే బిల్డ్ అవుతుంది. అండ్ అది కాకుండా ఇంకో సినిమా చేస్తున్నాను, కానిస్టేబుల్ అని ఒక సినిమా చేస్తున్నాను. సో అందులో ఐఎమ్ ద కానిస్టేబుల్. సో ఈ 3 మూవీస్ ప్రెసెంట్గా ఉన్నాయి. ఐమ్ వెయిటింగ్. ఇది 21st ఈ సినిమాకి వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్. ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ. రేపు పొద్దున్న సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ కూడా నేను స్టోరీ విన్నప్పుడు ఎంత ఎక్సైట్ ఫీల్ అయ్యానో వాళ్ళు కూడా అంత ఎక్సైట్మెంట్తో చూస్తారని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. సో ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి హ్యూజ్ అయిపోయాయి. సో పీపుల్ ఆర్ నాట్ విల్లింగ్ టు కమ్ డైరెక్ట్లీ థియేటర్స్. పెద్ద హీరో ఒక ప్రభాస్ అలాంటి పెద్ద హీరోస్ ఏమైనా వస్తే వెళ్ళి చూద్దాంలే అని చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో నిందా మూవీకి వస్తే వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ విల్ ఇంప్రెస్ ద ఆడియన్స్ అని చెప్తే మీరు ఏమంటారు? ఇప్పుడు మీరు అన్నారు కదండి, ఒక మంచి సినిమా తీస్తే ఆడియన్స్ 100% థియేటర్స్కి వచ్చి చూస్తారు. ఎందుకంటే అది అండ్ ఎస్పెషలీ మన తెలుగు వాళ్ళకి, బీయింగ్ తెలుగు పీపుల్, సినిమా ఇస్ ఇన్ అవర్ బ్లడ్. అది మన ఎప్పటి నుంచో అది ఇంకిపోయి ఉంది. తెలుగు వాళ్ళకి సినిమా థియేటర్ అంటే అదొక ఎక్స్పీరియన్స్. అది వెదర్ నేను చెప్పాను కదా ఇందాక, ఫ్రెండ్స్తో వెళ్ళినా, ఫ్యామిలీతో వెళ్ళినా, లవర్స్ వెళ్ళినా, అదొక ఎక్స్పీరియన్స్ అది. సో నేను ఏమంటానంటే ఇప్పటిదాకా అందుకే మేము ఒక టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ ఇవన్నీ మేము ఎందుకు రిలీజ్ చేస్తామంటే ఫర్ పీపుల్ టు సీ ఇట్ అండ్ ఇఫ్ ఇట్ ఎక్సైట్స్ దెమ్ హోప్ఫుల్లీ దే కమ్ టు ద థియేటర్ అనే హోప్తోనే మేము ఈ టీజర్స్ ట్రైలర్స్ అన్నీ వదులుతాం. లేకపోతే డైరెక్ట్ సినిమా రిలీజ్ చేసేయచ్చు కదండి. ఇవన్నీ ఏంటంటే జస్ట్ సీ ఇఫ్ యూ లైక్ దిస్, ఇఫ్ ఇది మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఇలానే ఉంటుంది, ప్లీజ్ కమ్ టు ది థియేటర్స్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్. మాకు కూడా బాగుంటుంది అండ్ యూనో సినిమా ఇండస్ట్రీ అనేది బాగుంటే వేల ఫ్యామిలీస్ బాగుంటాయి.
సో డెఫినెట్గా ఇప్పుడు మీకు నచ్చితేనే మీ టీజర్ ట్రైలర్ నచ్చితేనే ఇంకా జనాలు సినిమా బాగుందంటే తప్పకుండా జనాలు వచ్చి థియేటర్కి వచ్చి చూస్తారు అని నేను దట్స్ వాట్ ఐ ఫీల్ ఓకే ఫర్ ద ఎక్స్పీరియన్స్. యా అదే నిందాలో ఏదైనా ఒక్క యూనిక్ పాయింట్ ఉందా అపార్ట్ ఫ్రమ్ వరుణ్ సందేశ్? వరుణ్ సందేశ్ యూనిక్ పాయింట్ కాదండి ఈ సినిమాకి యూనిక్ పాయింట్ ఏంటంటే స్క్రీన్ ప్లే. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు కథని చెప్పే విధానం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 2 గంటలు అక్కడ ఆడియన్స్ని కూర్చోబెట్టాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ బ్రిలియంట్ స్క్రీన్ ప్లే. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎనీ సినిమాకి వర్కౌట్ అవ్వాలంటే స్క్రీన్ ప్లే బాగుండాలి, ప్రెజెంటేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ బాగుండాలి. సో ఏదైతే కథ చెప్పారో అది ఆ టైంలో ఎంత ఎక్సైట్ అయ్యామో అది కనుక స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ అయితే సినిమా విల్ బీ ఎ గుడ్ సినిమా. సో నాకేంటంటే రాజేష్ గారు నాకు చెప్పినట్టు కాకుండా ఇంకా బాగా తీశారు. అండ్ దాంతోపాటు సౌండ్ డిజైనింగ్, సౌండ్ బ్రిలియంట్గా ఉంటుంది. సింక్ సినిమా అని చేశారు, దే వన్ ఆఫ్ ద చాలా సినిమాలు చేశారు వాళ్ళు. అండ్ సినిమాటోగ్రఫీ, లొకేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ ఫ్రేమింగ్ కూడా చాలా బాగుంటుంది. విజువలీ అండ్ సౌండ్ వైజ్ అండ్ టెక్నికలీ చాలా సౌండ్గా ఉంటుంది సినిమా, చాలా బాగుంటుంది. ఇవన్నీ ట్రైలర్ లో చూస్తే సౌండింగ్ బాగుంది. క్వాలిటీ సినిమా, ఒక క్వాలిటీ ప్రోడక్ట్ని అయితే డెలివర్ చేశాం ఈ సినిమాతో. ఇంకా ఒక మంచి సినిమా చేశామని నేను చెప్తున్నాను కదా, నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను. ఈ సినిమా అనేది నేను చేశాను అనేది నేను చాలా గర్వంగా చెప్పుకోగలను. ఓకే, ఆల్ ద బెస్ట్ వరుణ్ సందేశ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద సక్సెస్ ఫర్ యూ. ఇంకా మంచి ప్రాజెక్ట్స్తో మమ్మల్ని మేము మిస్ అవ్వకుండా మళ్ళీ కంటిన్యూగా వస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. విన్నారు కదా గైస్, నిందా మూవీ ఈస్ కమింగ్ ఆన్ June 21st. సో అందరూ వెళ్ళి థియేటర్స్లోనే చూడాలని కోరుకుంటున్నాం. సో అంతవరకు స్టే కనెక్టెడ్ టు tupaaki.com.